మావోయిస్టు పార్టీ సుప్రీం మాజీ ప్రధాన కార్యదర్శి భూపాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆచూకీపై సందిగ్ధత వీడటం లేదు. ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ఇవాల్టితో ముగియనుండడంతో గణపతి ఎక్కడ ఉన్నారనేది చర్చనీయాంశమవుతుంది. అయితే గణపతితో తెలంగాణ ఎస్ఐబి పోలీసులు చర్చించినట్టు సమాచారం. గణపతితో పాటు మరో 5 మావోయిస్టులు లొంగిపోతారనే చర్చ జరుగుతోంది. కానీ గణపతి లొంగుబాటుపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన మాత్రం లేదు. తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు గణపతి విషయంపై తెలంగాణ ఎస్ఐబి పోలీసులతో చర్చించినట్టు సమాచారం. గణపతి లొంగిపోవాలంటూ తెలంగాణ డీజీపీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 721 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు ప్రకటించారు. మిగతా మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. గణపతి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిపిన డీజీపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చికిత్సతో పాటు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఎస్ఐబి అధికారులు గణపతితో చర్చించినట్టు తెలుస్తోంది. మిగతా మావోయిస్టులు ఇప్పటికే ఎస్ఐబి ఆధీనంలో ఉన్నట్టు సమాచారం. కానీ గణపతి లొంగుబాటుపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. గణపతి లొంగిపోతే తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారుతోంది. ఇందుకోసం అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గణపతితో పాటు మిగతా 5 మావోయిస్టులను లొంగుబాటుకు ఒప్పిస్తే ఎస్ఐబి భారీ విజయం సాధించినట్టే అవుతుంది. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో 2018లోనే గణపతి మావోయిస్టు పార్టీ క్రియాశీలక బాధ్యతల నుండి తప్పుకున్నారు. తర్వాత పార్టీ సారథ్యం నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్కు అప్పగించి అప్పటి నుంచి దండకారణ్యానికే పరిమితమయ్యారు. ఛత్తీస్గఢ్లో దట్టమైన అబూజ్మడ్ అడవుల్లోనే ఉంటూ పార్టీ కార్యకలాపాలకు మార్గనిర్దేశం చేశారు. గత 2 ఏళ్లలో ఎన్కౌంటర్స్ లో కీలక నేతలు చనిపోవడం, పలువురు లొంగిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నా గణపతి జాడ మాత్రం తెలియలేదు. లొంగిపోయిన అగ్రనేతలను విచారించినా పోలీసులు ఖచ్చితమైన సమాచారం లభించలేదు. 2024 జూలై 13 నుంచి ఆగస్టు 10 వరకు అబూజ్మడ్ అడవుల్లో పొలిట్ బ్యూరో కేంద్ర కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో గణపతి పాల్గొన్నట్టు ఎస్ఐబికి పక్కా సమాచారం అందినట్టు తెలుస్తోంది. తర్వాత ఎక్కడికెళ్లారనే విషయంలో స్పష్టత లేదు. మావోయిస్టు పార్టీ సుప్రీం మాజీ ప్రధాన కార్యదర్శి భూపాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆచూకీకి సంబంధించి సందిగ్ధత ఇప్పటికే వీడటం లేదు. ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ఈ రోజుతో ముగియనున్న నేపథ్యంలో గణపతి ఎక్కడ ఉన్నారనేది ఇప్పుడు చర్చగా మారింది. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, ఆపరేషన్ కగార్ కి ఈ రోజుతో డెడ్ లైన్ ముగియనున్న నేపథ్యంలో గణపతికి సంబంధించి ఎస్ఐబి ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుంది, ఎలా ఉండబోతుంది? ప్రస్తున కేంద్రం నేటితో డెడ్ లైన్ విధించింది. మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి కావచ్చు, ఆపరేషన్ కగార్కు నేటితో డెడ్ లైన్. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రస్తావించారు, పార్లమెంట్లో ప్రకటించారు. మావోయిస్టు అంతమొందించినటువంటి, అంటే మావోయిస్టు లేని దేశంగా భారత్, ఎందుకంటే కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి పూర్తిగా మేము నిర్మూలించగలిగామంటూ కూడా అమిత్ షా ప్రకటించారు. అయితే కీలకంగా మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైనటువంటి సుదీర్ఘ మావోయిస్టు ఉద్యమంలో ఉన్నటువంటి భూపాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, సో అతని లొంగుబాటు ఇంకా జరగలేదు, నేటితో డెడ్ లైన్ ఉంది. అయితే అలియాస్ గణపతి ఎక్కడ ఉండాలనేది సర్వత్రా కొంత ఉత్కంఠగా మారుతుంది. నిన్న డీజీపీ కూడా భూపాల లక్ష్మణరావు అలియాస్ గణపతితో పాటుగా మరో 5 మంది, మొత్తం 6 మంది తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టు కీలక నేతలు ఇంకా దండకారణ్యంలో ఉన్నారు, ఇంకా లొంగుబాటు జరగలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. సో ఈ 6 మంది లొంగిపోవాలంటూ కూడా నిన్న డీజీపీ ప్రకటన విడుదల చేశారు. నేటితో గడువు ముగుస్తున్న నేపథ్యంలో, కేంద్రం విధించిన గడువు నేటితో చివరి రోజు కావడంతో మిగతా 6 మంది లొంగిపోవాలంటూ కూడా డీజీపీ ప్రకటన చేశారు. అయితే ఇప్పటికే బిగ్ టీ వద్ద ఉన్న సమాచారం మేరకు మిగతా 5 మంది, గణపతి కాకుండా మిగతా 5 మంది ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల ఆధీనంలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. గణపతితో కూడా ఎస్ఐబి పోలీసులు చర్చలు, గత వారం రోజులుగా చర్చలు జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. లొంగుబాటుకు కొంత నిరాకరిస్తున్న నేపథ్యంలో ఎస్ఐబి పోలీసులు కొంత ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గణపతి సుదీర్ఘ, ఎందుకంటే 50 ఏళ్ల సుదీర్ఘ మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. డీజీపీ నేరుగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కొంతమంది తాజాగా కీలక మావోయిస్టులు లొంగిపోయారు. తిరుపతి అలియాస్ దేవ్జీ కావచ్చు, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, ఇటు బడే చొక్కారావు అలియాస్ దామోదర్,
నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న. ఈ నలుగురు కీలక నేతలు డీజీపీ ఎదుట లొంగిపోయిన అనంతరం నెక్స్ట్ గణపతి లొంగిపోతారనేది కొంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ చివరి రోజు వరకు కూడా గణపతి విషయంలో ఉత్కంఠ కొనసాగుతుంది. అతని భార్య సుజాతతో పాటుగా మొత్తం 5 మంది, గణపతితో సహా మొత్తం 5 మంది కీలక మావోయిస్టు లీడర్లు ఇంకా తెలంగాణకు సంబంధించినటువంటి వారు ఇంకా లొంగుబాటు జరగలేదు. ఈ నేపథ్యంలో వీరు చివరి రోజు ఒకవేళ లొంగిపోతే తెలంగాణ రాష్ట్రం మావోయిస్టు రహిత రాష్ట్రంగా కూడా ఉండబోతోంది. ఈ నేపథ్యంలోనే ఎస్ఐబి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా మావోయిస్టులు ఇప్పటికే ఎస్ఐబి ఆధీనంలో ఉన్న నేపథ్యంలో గణపతి విషయంలోనే ఇంకా సస్పెన్స్ ఉత్కంఠ కొనసాగుతుంది. కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుసుకున్నటువంటి తెలంగాణ పోలీసులు ఆయనకు సంబంధించినటువంటి గణపతికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి చికిత్స అందించడంతో పాటుగా జనజీవన సమితిలో కలిసే కుటుంబంతో ప్రశాంతంగా జీవనం గడపవచ్చు, ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చివరి రోజు ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో మరి గణపతి లొంగుబాటు ఉంటుందా లేదా, ఒకవేళ గణపతి లొంగుబాటు ఉంటే మాత్రం ఎస్ఐబి పోలీసులు భారీ విజయం సాధించినట్లే అవుతుంది. ఇప్పటికే కీలక మావోయిస్టు నేతలు మొత్తం 721 మంది మావోయిస్టు లొంగుబాటులను ఇప్పటికే తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా డీజీపీ చేశారు. కానీ కీలక మావోయిస్టు నేత గణపతి 50 ఏళ్ల సుదీర్ఘ తెలంగాణ సంబంధించినటువంటి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి గణపతి ఎప్పుడు లొంగిపోతాడనేది కూడా సర్వత్రంగా ఉత్కంఠగా మారింది. 50 ఏళ్ళు సుదీర్ఘ ఉద్యమం 2004 నుంచి 2018 వరకు 14 సంవత్సరాల పాటు మావోయిస్టు పార్టీకి జనరల్ సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శిగా గణపతి పనిచేశారు. సుదీర్ఘ దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమాన్ని ఎంతో పెద్ద ఎత్తున నడిపించినటువంటి గణపతి ఇప్పుడు ఎక్కడ ఉండాలనేది కొంత తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. నేపాల్లో అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి గణపతి నేపాల్ దేశంలో లేదా ఇతర దేశాల్లో చికిత్స తీసుకున్నట్లు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. కానీ ఎస్ఐబి పోలీసులు, తెలంగాణ పోలీసులు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు, తనతో చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మిగతా 5 మావోయిస్టులు మాత్రం ఎస్ఐబి ఆధీనంలో ఉన్న నేపథ్యంలో వారి లొంగిబాటు మాత్రం ఈరోజు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గణపతితో ఇప్పటికే చర్చలు జరిపిన ఎస్ఐబి తాజాగా ఢిల్లీ నుంచి కూడా 2 స్పెషల్ అధికారులు కూడా తెలంగాణ పోలీసులతో, ఎస్ఐబి పోలీసులతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించినటువంటి గణపతి లొంగుబాటు అంశంపైన చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈరోజు చివరి రోజు కావడంతో ఈ 5 మంది లొంగుబాటు చూపిస్తున్నారు. మరి మరో కీలక నేత అయినటువంటి గణపతి లొంగుబాటు ఉంటుందా లేదా అనేది ఉత్కంఠగా మారుతుంది. సో చివరి రోజు ఈ ఉత్కంఠకు తెరపడుతుందా? ఎస్ఐబి తెలంగాణ పోలీసులు ఒకవేళ లొంగుబాటు చూపిస్తే మాత్రం భారీ విజయం సాధించినట్లే అవుతుంది. ఈ సస్పెన్స్ కు మాత్రం, గణపతి లొంగుబాటుకు సంబంధించిన సస్పెన్స్ కు మాత్రం ఈ రోజు తెరపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ సాగర్.